అందరికీ నమస్తే అండి. కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయ్యి చాలాసేపు అయింది. యాక్చువల్ నేను ఎప్పుడో మార్నింగే వీడియో చేయాల్సింది, కానీ ఈరోజంతా నేను జర్నీలో ఉండడం కారణంగా లేట్ అయింది. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది సెంట్రల్ బడ్జెట్ మీద కీ పాయింట్స్ మీద ఒక అనాలిసిస్ అడుగుతున్నారు. అందులోకి నేను కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక వీడియో స్పష్టంగా చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, సింపుల్గా చెప్పేస్తున్నాను. కేంద్ర బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా ఒక 20,000 కోట్ల వరకు లబ్ధి వచ్చినట్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసమేమో 5,900 పైగా కోట్లు కొంత కేటాయించారు. అది ఒకటి గుడ్ న్యూస్. అలాగే పోలవరం ప్రాజెక్టుకి అడ్వాన్స్ గ్రాంట్ కింద 12,147 కోట్లు ఎంతో కేటాయించారు. సో ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టు కోసం సుమారుగా 18,000 కోట్ల నిధులు కేంద్రం ఇచ్చింది. ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఆల్రెడీ అడ్వాన్స్ గ్రాంట్ ఇస్తామని గతంలోనే చెప్పారు, ఈరోజు బడ్జెట్లో పేర్కొన్నారు అంతే తప్ప గతంలో ఒక 4 నెలల కిందట ఇచ్చింది వేరు ఇది వేరు అనుకోకూడదు. సో అది ఇంతకుముందు అంగీకరించారు, ఈరోజు బడ్జెట్లో చెప్పారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సుమారుగా 3,950 కోట్లు వరకు పెట్టినట్టున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,950 కోట్లు ఇస్తున్నాము అని చెప్పి ఈరోజు బడ్జెట్లో పేర్కొన్నారు. ఇది కూడా 11,440 కోట్లు ఇస్తున్నారు కదా. సో దానిలో ఈ బడ్జెట్లో ఈరోజు పెట్టారు అంతే తప్ప అది వేరు ఇది వేరు అని చెప్పడానికి కాదు. ఆ 11,440 కోట్లు వేరు ప్లస్ ఈ 3,900 కోట్ల ఇది వేరు అనేది కాదు, దానిలో భాగమే ఇది. అయితే ఇది గ్రాంట్ రూపంలోనే వస్తుంది. అలాగే విశాఖ పోర్ట్ డెవలప్మెంట్ కోసం 730 కోట్లు కేటాయించారు. ఇలా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20,000 కోట్ల వరకు కేటాయించారు. ఇవన్నీ కూడా వచ్చేవే. సాధారణంగా ఏ హైవే కోసమో ఏ కారిడార్ కోసమో దేనికోసమో వీళ్ళు డబ్బులు ఇస్తారు అంటే అవి అంకెల్లోనే ఉంటాయి, అని పేపర్ ఉంటాయి, రావు అనుకోవచ్చు. కానీ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తారో ఎవరో రాష్ట్రం మొత్తం చూస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే రాష్ట్రం మొత్తానికి తెలిసిపోద్ది. అలాగే విశాఖ పోర్టు. సో దాన్ని బట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే బడ్జెట్లో కేటాయించినవి అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చేవి అనే చెప్పుకోవచ్చు. ఇక ఇవి కాకుండా ఎంఎస్ఎంఈలకు పెద్దపీట వేశారు. అలాగే మధ్యతరగతి వాసులకు ఈ పన్ను చెల్లింపుల్లో మధ్యతరగతి వాళ్ళకి కాస్త ఊరటిచ్చారు. సో 7 లక్షల వరకు ఈ పన్ను మినహాయింపు ఉండగా ఇప్పుడు దాన్ని 12 లక్షలకు చేర్చారనమాట. అలాగే చిన్న తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యాలు పెంచారు. అలాగే కిసాన్ కార్డులు భారీగా ఇవ్వడానికి చూసుకున్నారనమాట. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి 100 జిల్లాల్లో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దాదాపుగా 1,75,00,000 మంది రైతులకు దీనిలో ప్రయోజనం చేకూరుస్తారు. దానిలో భాగంగా కౌలు రైతులకు రుణాలు, కౌలు రైతులకు కేసీసీ ద్వారా దాదాపుగా 7.5 కోట్ల మంది రైతులకు 5 లక్షల వరకు, ఒక్కొక్కరికి 5 లక్షల వరకు రుణం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అదొకటి బడ్జెట్లో చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపు, ముఖానా బోర్డు ఏర్పాటులో బీహార్ ముఖానా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి అని ఇచ్చారు. అలాగే సిటీ గ్రోత్ హబ్ ప్రాజెక్టులు, నగరాభివృద్ధికి 1,00,000 కోట్ల పెట్టుబడి. దేశవ్యాప్తంగా కొన్ని నగరాలను గుర్తించి ఆ నగరాల అభివృద్ధికి 1,00,000 కోట్లు ఇస్తారంట. సో దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగింపు, 100% నీటి సరఫరా లక్ష్యం. సో జల్ జీవన్ మిషన్కి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 70,000 కోట్లు కావాలన్నారు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నివేదించారు. అలాగే చంద్రబాబు గారు చెప్పారు. సో జల్ జీవన్ మిషన్కి కూడా ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇస్తారు. ఇది కేంద్రం బడ్జెట్లోనే ప్రత్యేకంగా చెప్పారు. అలాగే ఉడాన్ స్కీమ్ 120 ప్రాంతీయ విమానాశ్రయాలు, 4 కోట్ల ప్రయాణికుల లక్ష్యం. సో దేశవ్యాప్తంగా 120 ప్రాంతీయ విమానాశ్రయాలంట. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 3 కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఎంఎస్ఎంఈలు రుణ పరిమితి పెంచారు. మైక్రో ఎంటర్ప్రైజెస్కు రుణ పరిమితి 10 కోట్ల వరకు ఇస్తున్నారంట. అలాగే స్టార్టప్ల కోసం ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలను గుర్తించి వాళ్ళకి ₹1 నుంచి 10 కోట్ల వరకు రుణ సదుపాయం ఇచ్చే అవకాశం ఉంది మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహం కోసం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మార్చారు, జిఎస్టీలో కొంత మార్పులు చేశారు. టీడీఎస్ పరిమితి 2.40 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచారు. తర్వాత విద్యా ఆరోగ్య రంగాలకు మెరుగైన నిధులు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎనర్జీ, టెక్నాలజీ, రీసెర్చ్,
న్యూక్లియర్ ఎనర్జీ మిషను, క్లీన్ ఎనర్జీ, ఇట్లా అనేక రంగాలకు ఇచ్చారండి. సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే ఈరోజు రిలీజ్ అయిన బడ్జెట్లో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, అంటే మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వర్గాలు దేనికైతే ప్రభావితం అవుతారో, పన్నుల స్లాబ్ మార్పు అయితేనేమి, ఎంఎస్ఎంఈలు అయితేనేమి, రైతులకు సంబంధించిన ధనధాన్య యోజన ఇదైతేనేమి, ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్, అంటే ఎక్కువ వర్గాలు దేనికి ఆకర్షితులు అవుతారో దానికి తగ్గట్టే బడ్జెట్ మీద కొంచెం వర్కౌట్ చేసినట్టే కనిపిస్తుంది. నేను గతంలో ఎప్పుడు కేంద్ర బడ్జెట్ మీద ఇలా మాట్లాడాల, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే కాస్త వర్కౌట్ చేశారు. బడ్జెట్ విషయంలో చాలా సీరియస్గా వర్కౌట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. ఇంకా మనం చూసుకుంటే బడ్జెట్ పాయింట్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, సో ట్యాక్స్కి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి మనం చెప్పడానికి. ట్యాక్స్కి సంబంధించి ప్రత్యేకంగా చాలా ఛానల్స్లో చెప్పే ఉంటారు, మనం అంతకుమించి ఇంకా డెప్త్గా చెప్పడానికి ఏముండదు. సో ఓవరాల్గా బడ్జెట్ రిలేటెడ్ ఇది. ఇంకా ఏమైనా నేను పాయింట్లు మిస్ అయితే, నాకు తెలిసి బడ్జెట్ని ఏ వర్గాలు ఎక్కువగా ప్రభావితం అవుతారో, ఏ వర్గాలు ఎక్కువగా ప్రేరేపితం అవుతారో, బడ్జెట్ కోసం ఎదురు చూస్తారో వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట.